సంస్కారం లేనటువంటి వాత పిత్త కఫ రోగాదులు ఉండే వాళ్ళకి, సంస్కారం లేనటువంటి జ్వరాదులతో బాధపడేటువంటి వాళ్ళకి, సంస్కారం లేనటువంటిదే బాధలు అని అర్థం అక్కడికి. అటువంటి వాళ్ళకి భగవద్గీత చెప్తే ప్రయోజనం ఏముంది? పరమాత్ముడి యొక్క పరతత్వం రుచించదు వాళ్ళకి, స్వామి యొక్క పరతత్వం రుచించదు. అర్జునుడు సంస్కారవంతుడు కాబట్టి శ్రీకృష్ణుని మాటలను అమృతంగా గ్రహించి ఆనందించేవాడు. అందుకే అతడు అడక్కపోయినా భగవంతుడే ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అర్జున, శ్రద్ధగా వింటున్నావు గనుక నువ్వు అడగకపోయినా నీకు ఈ విభూతి యోగాన్ని చెబుతున్నాను. అలా కాకపోయినట్లయితే నేను ఈ అధ్యాయాన్ని నేను చెప్పేవాడినే కాదు. పిల్లవాడు పంచభక్ష పరమాన్నాన్ని కడుపు నిండా తిని ఉన్నా కూడా తల్లి తండ్రి ప్రేమతో కొసరి కొసరి వడ్డించినట్లు భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. తల్లిదండ్రులు ప్రేమతో ఇంకొంచెం తిన్నాయనా అని తినిపిస్తూ ఉంటారు. తినేస్తాం. అట్లనే ఇప్పుడు నీకు వడ్డిస్తున్నాను, కొంచెం తినిపిస్తున్నాను నేను. పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిపే విభూతులు ఈ అధ్యాయంలో తెలుపబడ్డాయి. ఉపాసకులకు ఈ విభూతులు చాలా ఉపకరిస్తాయి. విభూతులు ఉపాసన లేదా ధ్యానం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలో బ్రహ్మతత్వము, దానికి సంబంధించినటువంటి అంతరంగ సాధనము, భగవద్భక్తి అనేవి తెలుపబడ్డాయి కదా. ఇక ఈ 10వ బహిరంగ సాధనాలైనటువంటి భగవంతుణ్ణి విభూతులు ఉపదేశింపబడుతున్నాయి. 7వ అధ్యాయంలో రసోఘమప్సు మొదలైన శ్లోకాల ద్వారా భగవంతుడి కొన్ని విభూతులు తెలుపబడ్డాయి. 9వ అధ్యాయంలో కూడా అహం క్రతు రహం యజ్ఞ మొదలైన శ్లోకాల ద్వారా కొన్ని విభూతులు తెలుపబడ్డాయి. భగవతత్వం సులభంగా తెలిసేది కాదు కనుక మళ్ళీ విభూతులు చెప్పబడుతున్నాయి ఇక్కడ. అర్జున, వినటంలో నీకు గల శ్రద్ధను చూసి నువ్వు అడక్కపోయినా చెప్పాలనిపిస్తుంది అనటంతో అర్జునుడి మనస్సును ఆకర్షించి భగవంతుడు చెప్పసాగాడు. ఈ అధ్యాయం భగవంతుని యొక్క విశ్వతోముఖ ఉపాసనకు సహకరిస్తుంది. అటువంటి అధ్యాయం ఇది. విశ్వరూప ఉపాసనకు తోడ్పడుతుంది ఇది. 7వ అధ్యాయంలో త్వం పదం నిరూపింపబడింది. 8వ అధ్యాయంలో పరమాత్మ ఉపాసనతో క్రమముక్తి లభిస్తుంది అని చెప్పబడింది కదా. ఇక 9వ అధ్యాయంలో తత్పదార్థం చెప్పబడింది కూడా పరమాత్ముడిది. ఇక ఈ 10వ అధ్యాయంలో విశ్వతోముఖ ఉపాసన ద్వారా పరమాత్మను పొందే విధానం చెప్పబడుతోంది. రాగద్వేషాలతో కలుషితమైన మనస్సు కలవారికి భగవంతుని విభూతులు సంపూర్ణంగా అర్థం కావు. అందువల్ల రాగద్వేషాలను విడిచి ఈ అధ్యాయంలో చెప్పబడేటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా విశ్వతోముఖ ఉపాసన, దాని ద్వారా రాబోయేటువంటి అధ్యాయంలో విశ్వరూప సందర్శనం అనేటువంటి ఫలం సిద్ధిస్తుంది. తెలుసుకుంటే అది సిద్ధిస్తుంది. 12వ అధ్యాయంలో మళ్ళీ తత్పదము, దాని ఉపాసనా క్రమము కూడా చెప్పబడుతున్నాయి. అక్కడితో ఉపాసనాకాండము పూర్తి అవుతుంది. ఈ అధ్యాయాన్ని భగవంతుడు పరమవాత్సల్యంతో ప్రారంభించాడు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. నా పుట్టుకను, నా ప్రభావాన్ని, నా ప్రభుశక్తిని బ్రహ్మ మొదలైన దేవతలు, భృగువు మొదలైనటువంటి మహర్షులు కూడా తెలుసుకోలేరు. ఎందుచేతనంటే
నేనే వారందరికి కూడా అన్ని విధాలుగాను ఆది కారణనై ఉన్నాను. వాళ్ళకి నేనే కారణంగా ఉన్నాను ఆయనకి, వాళ్ళందరికీ కూడా. అందుకనే నన్ను తెలుసుకోలేరు. నాకన్నా భిన్నంగా ఉండే పరమాత్ముడు ఎవరైనా ఉంటే వాడు తెలుసుకోవచ్చేమో, నేనే కదా. అందుకని నన్ను తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడే అందరికీ నిమిత్త కారణం కదా, ఉపాదాన కారణం కూడా ఆయనే కదా అయినాడు. అందువల్ల దేవతలు మహర్షులు కూడా ఆయనను తెలుసుకోలేరు. భగవంతుడే దేవతలకు మహర్షులకు కూడా అన్ని విధాలుగాను ఆది కారణమై ఉన్నాడు కనుక వారందరూ కూడా ఆయన వికారాలే అయి ఉండటం చేత వారు కూడా పరమాత్మను సంపూర్ణంగా తెలుసుకోలేరు. భగవంతుడికి వికారాలు లేవు, కానీ తమను తాము భగవద్వికారాలుగా అనుకునే వారికి కూడా భగవంతుడు పూర్తిగా తెలియడు. వాళ్ళకు వాళ్ళే అనుకునే మహాజ్ఞానులు, గొప్పవాళ్ళు, వికారాలు ఉండేవాళ్ళు, వికారం లేని వాళ్ళు, వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాకపోతే సామాన్య మానవులతో పోలిస్తే వారి జ్ఞానం చాలా గొప్పది. మహాత్ములు సామాన్య మానవులు 100 మెట్లలో మొదటి మెట్టుపై ఉన్నారనుకుంటే వారు 99వ మెట్టుపై ఉన్నారని తెలుసుకోవాలి. మహర్షులంటే సామాన్యులు కారు కదా. యస్మా దృశంతి సత్వేన మహత్తస్మా మహర్షయ. పరమ సత్వగుణంతో పరమాత్మను పొందేవారు కనుక వారు మహర్షులను పడతారు. అటువంటి వారు కూడా పరమాత్మ యొక్క ప్రభుశక్తిని పూర్తిగా తెలుసుకోలేరు. దేవతలు మొదలైన వారు ఆ శాస్త్రదృష్ట్యా పరమాత్మ యొక్క ప్రభుశక్తిని పూర్తిగా తెలుసుకున్నా సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. కనుక నేనే చెప్తానని భగవంతుడే ప్రారంభించాడు. వాళ్ళెవరూ తెలుసుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి కరుణతో నేనే చెప్పేస్తున్నాను. అహం సర్వస్య జగతః ప్రభవః ప్రళయః. నేనే జగత్తుకంతా పుట్టుకను, ప్రళయాన్ని అయి ఉన్నాను అని 7వ అధ్యాయంలో 6వ శ్లోకంలోనూ భగవంతుడు చెప్పి ఉన్నాడు కదా మనకు. కో అద్దా వేదక ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి ఆర్వాక్ దేవా అస్య విసర్జనాయ అథాకో వేదయత ఆబభూవ. అంటే పరమాత్మను, ఈ జగత్తును ఎవరు తెలుసుకోగలరు? ఎవరు తెలుసుకొని చెప్పగలరు? ఎలా వచ్చింది, ఎలా సృష్టింపబడింది అనేది ఎవరికీ తెలియదు కదా. అందుకే ఆయనే చెప్పాల. ఎందువలనంటే జ్ఞానం ద్వారా బ్రహ్మ రహస్యాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మే అయిపోతున్నాడు అన్నది యజుర్వేదం కదా. ఇది నతత్ ప్రభావం ఋషయచ్చ దేవా విదుః కుతోన్యే అల్పధృతి ప్రమాణాః. పరమాత్మతత్వాన్ని ఋషులు, దేవతలే తెలుసుకోలేకపోతున్నారు ఆ పరమాత్ముడు యొక్క తత్వం. ఇంకా అల్పబుద్ధులను గురించి చెప్పేదేముంది అని ఋగ్వేదం అంటోంది. ఆయన మహాత్మ్యం ఆయనకు తప్ప ఇతరులకు తెలియదు కనుక దానిని ఆయనే చెప్పాలి. అందుకే ఆయనే చెబుతున్నాడు. భగవంతుడి యొక్క అవతారము భూభారహరణానికై ధర్మరక్షణార్థమై జరిగిందని అతీంద్రియాశక్తులు గల మహర్షులు, దేవతలు తెలుసుకోగలరు. కానీ ఏ పరమాత్మ అయితే అవతరించాడో ఆయనను పూర్తిగా తెలుసుకోలేరు అని అర్థం చేసుకోవాలి. నా స్వస్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు అన్నాడు భగవంతుడు. అంటే ఆకాశము మొదలైన వాటిని సృష్టించగల సామర్థ్యాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అని అర్థం. దేవతలకు శరీర ప్రాప్తి అనంతరమే జ్ఞానం కలుగుతోంది కదా, అంతకు పూర్వం కాదు. అందువల్ల వారు కూడా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు.
ఎవరు తెలుసుకోలేని దానిని తెలుసుకోవటమేలా అంటే అది భగవంతుడి కృపతోనే సాధ్యమవుతుంది. అందువల్ల ఆయనే కనికరించి చెబుతున్నాడు. ఏమి చెబుతున్నాడో మనం తెలుసుకుందాం. మహర్షులు దేవతలు కూడా తెలుసుకోలేని దానిని చెబుతున్నాడంటే భగవంతుడికి భక్తులపై గల కృప, అనురాగము, గురువుకు శిష్యులపై గల కృప ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. మహర్షులకు దేవతలకే తెలియనటువంటిది తెలియంది నాకు తెలుస్తుందా అని సందేహించరాదు. భగవంతుడి అనుగ్రహంతోనూ గురుకృపతోనూ సాధ్యం కానిదంటూ ఉండదు. అసాధ్యాలన్నీ సుసాధ్యాలవుతాయి కదా. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడైతే నన్ను పుట్టుక లేనివాడిగాను, మొదలు లేనివాడిగాను, నాకన్నా పైవాడు లేనివాడిగాను, లోకాలకు గొప్ప ఈశ్వరుడిగాను, అధిపతిగాను, అజ్ఞానం కానీ దాని కార్యాలు కానీ లేనివాడిగాను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతుడైన పరమాత్మగాను తెలుసుకుంటాడో అటువంటి వాడు మనుష్యులలో అసమ్మూఢుడై అన్ని పాపాల నుండి విడువబడతాడు. భగవత్కృప లేనిదే దేవతలకు కూడా తత్వం బోధక పడక వారి దేవత్వం నిష్ప్రయోజనమైపోతుంది. భగవత్తత్వమే బోధపడకపోతే వాళ్ళ దేవత్వమే ప్రయోజనం ఏముంది? అందుకని భగవత్కృపతోనూ ఈశ్వరానుగ్రహంతోనూ గురుకృపతోనూ జ్ఞానాన్ని సంపాదించిన మనుష్యుడు ఉత్తమోత్తముడు అవుతాడు. అటువంటి వాడు పాపరహితుడై దేవత్వాన్ని పొందుతాడు, స్వాత్మానందాన్ని అనుభవిస్తాడు. సర్వ పాపాలతో విడవబడటం అంటే, అన్ని పాపాలతో విడవబడటం అంటే ఏమిటి? భక్తి విషయంలో గల అడ్డుగోడలన్నీ తొలగిపోవటం అని అర్థం. అక్కడ నిరంతరం భక్తి భావనలో ఉన్నవారు మనుష్యులుగానే ఉంటూ దేవత్వాన్ని, దివ్యత్వాన్ని అంటే దేవత్వాన్ని పొందుతారు. అటువంటి వారికి భగవంతుడి మాటలు బాగా అర్థమవుతాయి. వాళ్ళకి మాత్రమే. వారు బ్రహ్మానుభవాన్ని పొందుతారు. జడ చైతన్యాలను, బుద్ధి, ఆత్మ, మనస్సులను కలగా పొలగం చేసుకొని అన్నిటి ఒకటిగా చూడక ఆత్మను అన్నిటికన్నా వేరుగా చూసేవాడు అసమ్మూఢుడు. ఆభరణం తయారవటానికి బంగారం కారణమైనట్టుగా వేరొక కారణంతో అపేక్ష లేక సర్వకారణ కారణుడై స్వతసిద్ధుడై ఎల్లప్పుడూ ఉండేవాడే పరమాత్మ. ఆయనే అనాది, ఆయనే అజుడు. పూర్వశ్లోకంలో భగవంతుడు నా పుట్టుకను దేవతలు కూడా తెలుసుకోలేరు అన్నాడు. ఆ మాటలతో పరమాత్మకు పుట్టక ఉందా అనే ప్రశ్న పుట్టింది. దాన్ని నివారించేందుకు ఈ 3వ శ్లోకంలో అజం, అనాదిం అనేటువంటి పదాలను ప్రయోగించాడు. మహాప్రళయంలో త్రిమూర్తులతో సహా సమస్త దేవతలు బ్రహ్మంలో కలిసిపోతారు. అప్పుడు పరమేశ్వరుడు అనే మాట కూడా ఉండదు. పరబ్రహ్మ పరమాత్మ మాత్రమే ఉంటాడు. తర్వాత ఆయనలో శుద్ధసత్వం ఉదయిస్తుంది, సృష్టి జరుగుతుంది. అప్పుడు పరమాత్మను పరమేశ్వరుడు అంటారు. అదే ఆయన పుట్టక అనేటువంటి ఈ క్రమాన్ని వేదాలు అక్కడక్కడ చెప్పాయి కదా. మరి పరమాత్మ అజుడు, పుట్టక లేనివాడు ఎలా అయ్యాడు అని కొందరు అడుగుతారు. ఎట్లా అని. ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు అనాది, మొదలు లేనివాడు అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించాడు. నిజానికి సృష్టి, స్థితి, లయాలు, మహాప్రళయము ఇవి అన్నీ కూడా మనకు సులభంగా అర్థమయ్యేందుకే వేదాలలో వర్ణింపబడ్డాయి. లేకపోతే మనకు అర్థం కావు ఇవి.
వేదాలలో వర్ణింపబడే సృష్టి అంటే ఏమిటి, స్థిరం అంటే దాన్ని రక్షణ అంటే ఏమిటి, లయ నిజానికి సృష్టి స్థితి అంటే స్థిరము అంటే స్థితి, లయం సృష్టి స్థిర లయాలు, ఈ మహాప్రళయం ఇవన్నీ కూడా మనకు సులభంగా అర్థమయ్యేందుకు వేదాల్లో వర్ణించబడ్డాయి. ఉన్నది ఉంటూ ఉన్నది ఉండబోయేది కూడా పరమాత్మ ఒక్కడే అనేది మాత్రమే పారమార్థిక సత్యము. ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది కూడా పరమాత్మ ఒక్కడే అనేది మాత్రమే పారమార్థిక సత్యం. అదే కదా, తక్కినదంతా వ్యవహార సత్యం. నిజమైన సత్యము ఉండేది, ఉండబోయేది, ఉంటున్నది ఎప్పటికీ, అది నిజమైనటువంటి సత్యం. మిగతాదంతా ఊరికే వ్యవహార సత్యం అని చెప్పచ్చు. అజత్వము అనాదిత్వము అనేవే మొదటి విభూతులు. అజత్వము అనాదిత్వము అనేవే మొదటి విభూతులు. గొప్ప విభూతులు తక్కినవన్నీ వాటికి అలంకారాలు. తనను లోకమహేశ్వరుడు అని అనేందుకు గల ఇంకొన్ని కారణాలను భగవంతుడు ఇక్కడ తెలుపుతున్నాడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి జ్ఞానము మోహం లేకపోవటము, బుద్ధి జ్ఞానము మోహం లేకపోవటము, ఓర్పు సత్యము ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము దుఃఖము, పుట్టుక మరణము, భయం లేకపోవటము, అహింస చిత్తాన్ని సమంగా ఉంచుకోవటము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలైన వేరువేరు భావాలన్నీ అందరికీ నా వల్లనే కలుగుతున్నాయి. జగత్తంతటికీ అధిష్టానమైన ఇప్పుడు మీకు అర్థమైంది కదా పరమాత్ముడి యొక్క తత్వం ఎట్లా ఉందో చూసారా. అసలు అన్నీ ఊడ్చిపెట్టేశాడు ఒకే చోటకి. అన్నీ ఒక్క చోట కుప్పకి ఊడ్చి మనకు కుప్పగా చెప్పుకొని వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.